మారిపోబోతోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఉద్యోగాల కల్పనతో పాటు పలు పరిశ్రమలకు గూగుల్ గేట్వే అని చెప్పుకొచ్చారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూనే ఉంటాయని, గత 5 ఏళ్లలో ఒక్క పరిశ్రమైనా ప్రారంభానికి నోచుకుందేమో చెప్పాలని అంటున్న ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో మా విశాఖ ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. సారథి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఈరోజు విశాఖలో ఏఐ గూగుల్ సెంటర్ ప్రారంభోత్సవం శంకుస్థాపన జరిగింది. మరో 2 ఏళ్లలో పూర్తి స్థాయిలో డేటా సెంటర్ కంప్లీట్ అవుతుందని చెప్పి ఇప్పటికే కొద్దిసేపట్లో జరిగినటువంటి సమావేశంలో కూడా ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ప్రధానంగా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య నిర్మూలనకు ప్రతిపాదించి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తున్న నేపథ్యంలో ఈరోజు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ మనతో ఉన్నారు. ఆయన తెలుసుకుందాం. ఈరోజు డేటా సెంటర్ వస్తున్నది ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి ఈరోజు. ఎందుకంటే విశాఖపట్నం రేపు రాబోయే రోజుల్లో ఒక గ్లోబల్ డెస్టినేషన్ గా గూగుల్ రాక్తో అది అవుతుందన్న ఒక నమ్మకం మాకుంది. ఇప్పటి వరకు విశాఖపట్నం అంటే స్టీల్ సిటీ అని, సిటీ ఆఫ్ డెస్టినీ అని అలా అనుకుంటేవారు. ఇప్పుడు గూగుల్కి ఈ విశాఖపట్నం ఒక కేంద్ర బిందువుగా మారబోతుంది. బిఫోర్ గూగుల్ అండ్ ఆఫ్టర్ గూగుల్ అనే విధంగా ఇక్కడ అభివృద్ధి చెందబోతుందని మేము ఆశిస్తున్నామండి. అయితే గత ప్రభుత్వాల్లో మీరు చూస్తే పెద్ద పెద్ద కంపెనీస్ వస్తున్నాయని చెప్పేసి మాటలోనే చెప్పేవారు. కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత డబుల్ ఇంజిన్ సర్కార్ అన్న దానికి నిదర్శనంగా వెళ్తున్నాం. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మీద చాలా నమ్మకంతో ఈ దేశంలోనే 25% పెట్టుబడులు ఇక్కడికి వస్తున్నాయి. ఈ డేటా సెంటర్ వల్ల డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఏమాత్రం ఉండొచ్చు అంటారు మీ ఎక్స్పెక్టేషన్? సార్, డేటా సెంటర్స్ వల్ల పెద్దగా ఎంప్లాయ్మెంట్ ఉండకపోవచ్చు. బట్ నేను చెప్పాను కదా, నాన్ ఐటీ జాబ్స్ ఉంటాయి. దానికన్నా ఇంకేంటంటే ఇట్ క్రియేట్స్ ఎకో సిస్టమ్. ఒక దిగ్గజ కంపెనీ ఇక్కడికి వస్తుంది అంటే దాన్ని చూసుకొని నంబర్ ఆఫ్ కంపెనీస్ వస్తాయి. మీరు చూసే ఉంటారు, గూగుల్ అనౌన్స్ చేసిన తర్వాత ఒక 200 కంపెనీస్కి మనం శంకుస్థాపన చేసాం. సో గూగుల్ అన్నదా ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తుంది, ప్రపంచంలో ఒక గుర్తింపు వచ్చినట్టుగా చేస్తుంది. సో ఇట్ క్రియేట్స్ అన్ ఎకో సిస్టమ్. సాఫ్ట్వేర్ కంపెనీస్ కి, మిగతా పెట్టుబడిదారులకి ఇది ఒక అనువైనటువంటి వాతావరణం ఇక్కడ ఉంది అనేది ఒక మెసేజ్ వెళ్తుంది. అందుకనే సుందర్ పిచ్చే లాంటి వ్యక్తి పెద్దలు, వారు CEO ఆఫ్ గూగుల్, ఆయన నోటంటే విశాఖపట్నం స్మాల్ సిటీ కాల్ విశాఖపట్నం అనే మాట వస్తే అది ప్రపంచంలోనే ఎంత పేరు తెచ్చేటువంటి మాట. కనుక ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీస్ ని ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేయడానికి, ఒక అనుకూలమైనటువంటి వాతావరణం క్రియేట్ చేయడానికి గూగుల్ ఉపయోగపడుతుంది అనేది మా ఆలోచన చెప్పి తెలియజేస్తాం. సార్, ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తూ ఎంత శ్రమిస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు. చంద్రబాబు నాయుడు ఇదంతా మేం చేస్తే ఈ రోజు వచ్చి వాళ్ళు పునాదులు వేస్తున్నారు అని చెప్పుకుంటున్నారు. ఇది అంతవరకు కరెక్ట్ అంటారు? అదేండి, వాళ్ళ విజ్ఞతగా వదిలేయాలండి ఇవన్నీ. గత 5 సంవత్సరాలు ప్రజలు చూసే కదా వాళ్ళకి 151 సీట్ల నుంచి 11 సీట్లు తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పగడకలకు అంటున్నారు. ఆయనకి ఒక ఆ డిలీజన్ ఎఫెక్ట్ ఉంది, దాన్ని ఆల్సినేషన్ అంటాం. ఆయన చేయకపోయినా చేసినట్టుగా, జరగకపోయినా జరిగిపోతున్నట్టుగా ఇలాగ ఆయన ఉంటారు. అందరికీ తెలియజేస్తుంది ఒకటే, ఆయన గెస్ట్ హౌస్, ఆయన క్యాంప్ హౌస్ అని చెప్పేసి అక్కడే ఉండేవారు తప్ప బయటకు వచ్చి కంపెనీస్ తో మాట్లాడింది కానీ ఆడటం లేదు. 1-2 సార్లు దావోస్ వెళ్ళాము, ఆ ఫోటోలు పెట్టడం తప్ప. ఇక్కడికి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అని చెప్పేసి 2018లో మనం అగ్రిమెంట్ అయ్యి 2019 జనవరికి ఆపరేషన్ స్టార్ట్ చేశారు. ఇక్కడ స్టార్ట్ చేస్తే ఒక మంచి కంపెనీ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అంటే ప్రపంచంలో చెప్పుకోదగ్గటువంటి కంపెనీ. వాళ్ళకి ఒక 20 లక్షల ఎకరాలు 40 ఎకరాలు అలాట్ చేశారు. కానీ వీళ్ళు ఏం చేశారు, అవినాష్ రెడ్డి, ఆయన మిథున్ రెడ్డి ఎంపీ అక్కడికి వెళ్ళి మాట్లాడి, ఎంపీ పార్లమెంట్ లో మాట్లాడి ఇదంతా కూడా ల్యాండ్ స్కామ్ అని చెప్పేసి లేనిపోయినటువంటి ఆరోపణలు చేసి కేవలం చిల్ల డబ్బులు అడిగితే వాళ్ళు ఇవ్వలేదు. వాళ్ళు ఎవరు డబ్బులు అవ్వాలి, ఎందుకంటే ఇంటర్నేషనల్ కంపెనీస్ కనుక ఎవరు వెళ్ళి అక్కడ ఆ ల్యాండ్ స్కామ్ అని చెప్తే వాళ్ళు విత్ ఇన్ 1 month ఆ ప్రభుత్వం మారిన వెంటనే, అంటే 2019 జనవరిలో ఆపరేషన్ స్టార్ట్ అయ్యి ఎక్కడ సత్యం జంక్షన్ లో అందులో స్పేస్ తీసుకుని స్టార్ట్ చేశారు 100 మంది ఉద్యోగాలు. ఎప్పుడైతే ఈ ఆరోపణలు పార్లమెంట్ లో చేశారో వాళ్ళు వెంటనే విత్ ఇన్ 2 months 3 months ఆపరేషన్స్ అన్ని క్లోజ్ చేసుకుని ల్యాండ్ గవర్నమెంట్ సరెండర్ చేసి మళ్ళీ వెళ్ళిపోయారు. లూలూరి అనేక కంపెనీస్ అలా చేశారు.
ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా ప్రభావం మన భవిష్యత్ తరాల మీద చూపిస్తుంది, భవిష్యత్తు మీద చూపిస్తుంది. ఎప్పుడైనా సరే ఒక గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయాలు కొనసాగించాలి. అది ప్రభుత్వాలకు ఉండాల్సినటువంటి ఆలోచన. ఇంకా అభివృద్ధి ఫలాలు మనం చక్కగా చేసి ప్రజలకు అందేటట్టుగా చేస్తామని కూడా సందర్భం తెలియజేస్తుంది. ఇది ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఈరోజు గూగుల్ పూర్తి స్థాయిలో నిర్మాణానికి మరో 2 ఏళ్ళు పడుతుందని చెప్పి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున రాష్ట్రంలో వస్తాయని చెప్పి ఉన్నటువంటి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి పల్లా శ్రీనివాస్ చెప్తారు. ఏదైతే అసత్య ఆరోపణలతోటి ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం ప్రతిపక్షానికి ఒక లక్ష్యంగా ఉందని చెప్పి, ఏదైతే ప్రభుత్వాలు పెట్టుబడులు ఆకర్షిస్తూ రాష్ట్ర అభివృద్ధికి చేసినటువంటి కార్యక్రమాలను అది ఏ ప్రభుత్వం అయినా సరే స్వాగతించాలని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఏదైనప్పటికీ కూడాను ఈరోజు గూగుల్ డేటా సెంటర్ భూమి పూజ కార్యక్రమం నేపథ్యంలో పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు అయితే వస్తాయి. భవిష్యత్తులో గూగుల్ డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటు కాబోతున్న నేపథ్యంలో భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే విశాఖ ఒక ఐకానిక్ గా ఉంటుందని చెప్పి పల్లా శ్రీనివాసరావు చెప్తున్నారు. కెమెరామెన్ శివతో కిరణ్ కుమార్, రాజేష్ వైజాగ్.